ఓపెన్ చేయగానే మనకి సిటీ బయట ఉన్న ఒక పెద్ద మైనింగ్ బేస్ ని చూపిస్తారు. నైట్ టైం అక్కడ పనిచేసే వర్కర్స్ అంతా వాళ్ళ కొలీగ్ బర్త్డే అని కేక్ తింటూ సెలబ్రేట్ చేస్తున్న సమయంలో సడన్లీ సీసీటీవీ కెమెరాలు వాళ్ళ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ నుంచి పొగలా ఏదో బయటకొచ్చి పెద్దగా ఏదో ఫ్లాష్ అవడం చూసి షాక్ అయి ఏంటా అని రివైండ్ చేసి చూస్తే ఏవో విచిత్రమైన మాన్స్టర్స్ లా కనిపిస్తాయి. అక్కడున్న వాళ్ళంతా భయపడుతూ ఏంట్రా అనుకునే లోపే వీళ్ళున్న సెక్యూరిటీ రూమ్ బయట ఏదో ఒక శబ్దం వినిపించి వాళ్ళలో ఒక అతను ఏంటో చూడటానికి వెళ్తాడు. తెలిసి తప్పు చేయడం అంటే ఇదేనేమో. ఆ కెమెరాలో చూసిన మాన్స్టర్ ఇతనిపై హఠాత్తుగా దాడి చేసి రక్తం కారుతున్న ఇతను అతని మెడ పట్టుకుని మళ్ళీ ఆఫీస్ లోకి తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ వెంటే చూడ్డానికి కాకిలా ఉన్న పెద్ద మాన్స్టర్ కూడా వచ్చి ఆ రూమ్ లో ఉన్న ఒక్కొక్కరిని అతి దారుణంగా చంపడం మొదలు పెడుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఇది ఒక్కటే కాదు, అలాంటివే కొన్ని లక్షల కోట్ల మాన్స్టర్స్ ప్రపంచం చుట్టూ మైనింగ్ చేయడం కోసమో, ఆయిల్ తీయడం కోసమో, రీసెర్చ్ చేయడం కోసమో భూమిలో లోతైన హోల్స్ వేసి ఉంటారు కదా, అవన్నిట్లో నుంచి ఒక్కసారిగా బయటకొచ్చి నగరాలు, దేశాల మొత్తాన్ని నాశనం చేయడం మొదలు పెడతాయి. భూమి అడుగు నుంచి బయటకొచ్చిన ఈ మాన్స్టర్స్ జస్ట్ పక్షుల్లా ఎగిరే రకం మాత్రం కాదండో. వీటిలో చాలా రకాల జంతువులు, ఇంకెందుకు ఒక రకంగా చూడటానికి మనుషుల్లాంటి మాన్స్టర్స్ కూడా ఉంటాయి. ఏవో కాలిపోయినట్టు కనిపించే ఈ నల్లటి వేడైన క్రియేచర్స్ వచ్చిరాగాని వరల్డ్ మొత్తం ఉన్న మిలిటరీ వాళ్ళు వాటిని ఎదిరించి పోరాటం మొదలు పెడతారు. కానీ రకరకాల వెపన్స్ యూస్ చేసి ఎన్ని విధాలుగా వీటిని చంపడానికి ప్రయత్నించినా భారీ సంఖ్యలో వచ్చిన వీటిని మనుషులు ఒక్కసారిగా ఎదిరించలేకపోతారు. మానవ జాతి మొత్తం అంతే, ఏదో అపోక్లిప్స్ మొదలైంది. ఇక చచ్చేదాకా వీటితో పోరాడాలనుకున్న సమయంలోనే నిన్న మొదలైన సూర్యగ్రహణం ముగిసిపోయిన మరుక్షణం ఈ మాన్స్టర్స్ అన్ని వచ్చినవి వచ్చినట్టే తిరిగి ఆ హోల్స్ లోకి దూరి మళ్లీ భూమిలోకి వెళ్లిపోతాయి. అవి వచ్చి వెళ్లి ఈ హోల్స్ నే గవర్నమెంట్ ద గేట్స్ అని అంటారు. ఒక్క రోజులోనే ఈ క్రియేచర్స్ ఎన్నో దేశాలని నాశనం చేసి కోట్ల మంది ప్రజల్ని చంపి ఇంత పెద్ద విధ్వంసం సృష్టించాయంటే అవి ఇంకోసారి వస్తే మానవ జాతి ఆ దాడిని భరించలేదని ప్రపంచ దేశాలన్నీ కలిసి గేట్స్ ముందు ఆర్మీని దించి ఆ హోల్స్ అన్ని క్లోజ్ చేసి అవి బయటికి రాకుండా కాపలాకి ఫెసిలిటీస్ కడతారు. ఆ మాన్స్టర్స్ అన్ని ఏంటో ఎందుకొచ్చాయో ఎవరికీ తెలియదు కదా. కాబట్టి న్యూస్ లో కొంతమంది ఆ అటాక్ జరిగిన రోజుని డే ఆఫ్ రెకనింగ్, అంటే మనుషులు చేసిన తప్పులకి శిక్షించడానికి దేవుడు పంపించిన జడ్జ్మెంట్ డే అని అంటారు. అండ్ ఈ రోజు మనం చూడబోయే ఈ మూవీ పేరు 2016 లో విడుదలైన డే ఆఫ్ రెకనింగ్. అక్కడ కట్ చేస్తే ఈ అటాక్ జరిగిన 15 సంవత్సరాల తరువాత కథ కంటిన్యూ అవుతుంది. ఈ మూవీలోని ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్స్ ని ఒక్కొక్కరిగా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. వెంటిలేషన్ ప్యానెల్ లో వాసన పడుతూ వెళ్లి చచ్చిన ఎలుక కోసం వెతుకుతున్న ఇతనే ఈ సినిమా హీరో. పేరు డేవిడ్. ఒక కంపెనీలో మెయింటెనెన్స్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. నెక్స్ట్ మనకి ఒక స్కూల్లో కెమిస్ట్రీ టీచర్ గా పనిచేస్తున్న లారా అని ఇంకో క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈవిడ మన హీరో డేవిడ్ ఎక్స్ వైఫ్. వీళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోయింది. కారణం ఏంటంటే సరిగ్గా 15 సంవత్సరాలకి ముందు ఆ మాన్స్టర్స్ అటాక్ చేశాయి కదా. ఆ రోజు ప్రెగ్నెంట్ లోరాకి ఎక్కువగా తన భర్త సహాయం అవసరం ఉన్న సమయంలో అతను తనతో ఉండలేకపోయాడు. కాబట్టి గొడవపడి వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇక్కడ నవ్వుతూ ఎలా అయినా లోరాని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇతని పేరు మిల్టన్. ఈ స్కూల్లో ఇంకో టీచర్, అలాగే లోరాకి ఫ్రెండ్. అట్ ద సేమ్ టైం మరోవైపు ప్లే గ్రౌండ్ లో తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో ఉన్న అబ్బాయి పేరు టైలర్. మన హీరో డేవిడ్ ఇంకా తన ఎక్స్ వైఫ్ లారా కొడుకు. అండ్ ఫైనల్ గా తను టైలర్ గర్ల్ ఫ్రెండ్ మ్యాడీ. మళ్ళీ రేపు ఒక సూర్యగ్రహణం రాబోతుంది, అంటే ఆ మాన్స్టర్స్ మళ్ళీ వస్తాయేమో అని మ్యాడీ భయపడుతూ ఉంటే టైలర్ తన దగ్గర కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. లాస్ట్ 15 years లో ఎన్నో గ్రహణాలు వచ్చాయి, కానీ ఏం జరగలేదు కదా అని ఓదరుస్తాడు. మరోపక్క మనకి గ్యారెట్ అనే ఒక మిలిటరీ ఆఫీసర్ కి ఏదో ఫోన్ వచ్చినట్టు చూపిస్తారు. నిద్ర లేచిన గ్యారెట్ ఆ ఫోన్ అటెండ్ చేసి మాట్లాడుతూ ఉన్న సమయంలో మనకి అతనికి పక్కనే ఉన్న టేబుల్ మీద గ్యారెట్ ఉప్పుతో ఏవేవో వెపన్స్ లా క్రియేట్ చేయడానికి ట్రై చేసి ఉండడం చూపిస్తారు. ఇటు ఫోన్ లో ఇతను ఎవరు మీరని అడగడానికి ముందే అటువైపు నుంచి త్వరగా ఇతన్ని గేట్స్ దగ్గరికి రమ్మని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ గేట్స్ దగ్గర భూమి కదిలినట్టు అనిపించడంతో మళ్ళీ ఆ క్రియేచర్స్ తిరిగొస్తాయేమో నిర్ధారించడానికి ఇతన్ని గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ ఫెసిలిటీకి అర్జెంట్ గా తిరిగి రమ్మని చెప్తారు. ఎమర్జెన్సీ అని తెలుసుకున్నాక గ్యారెట్ కూడా అస్సలు ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్లి ఎర్త్ హోల్ పై కట్టిన ఆ ఫెసిలిటీ చెక్ చేసి ఆ డిమానిక్ మాన్స్టర్స్ తిరిగొచ్చే అవకాశం ఎక్కువ ఉందని సందేహిస్తాడు. ఇటు మళ్ళీ మనకి హీరో డేవిడ్ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. డివోర్స్ తర్వాత వాళ్ళ కొడుకు టైలర్ ఒక వారం నానింట్లోనో ఇంకో వారం అమ్మింట్లోనో గడుపుతూ ఉంటాడు. ఇది నానటన్ కాబట్టి హీరో లారా ఇంటికి వచ్చి అతన్ని పికప్ చేసుకుని అతనితో పాటు అతని ఇంటికి తీసుకువెళ్లడానికి వస్తాడు. అయినా 15 years ముందు తనకి తోడుగా లేకపోయాడన్న కోపం లారా మనసులో ఇంకా గట్టిగానే ఉంటుంది. దానికి హీరోని ఇంకా క్షమించని తను తీసుకువెళ్తే మాత్రం సరిపోదు. టైలర్ కి కంపెనీ ఇవ్వ వాడిని ఒంటరిగా వదిలేయకని గొడవపడి ఇద్దరు ఫైర్ తో రేగిపోయి అలా ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్లడం చూసిన టైలర్ చూడలేక సరే ఆగంటని మధ్యలోకి వెళ్లి వాళ్ళని ఆపి హీరోతో పాటు అతని ఇంటికి బయలుదేరతాడు. ఆ రోజు రాత్రి హీరో ఇంట్లో ఈ తండ్రి కొడుకులు టీవీ చూస్తూ ఉన్నప్పుడు హీరోకి అతని అంకుల్ టెడ్ అనే
వెంటనే అతని దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. గతంలో జరిగినట్టు మళ్ళీ ఆ మాన్స్టర్స్ భూమిపై దాడి చేయబోతున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. నేను ఊరు చివరన ఒక బంకర్ కట్టాను. గ్రహణం మొదలవడానికి ముందే నువ్వు నీ ఫ్యామిలీని తీసుకుని అక్కడికి వచ్చే డేవిడ్ అని అంకుల్ టెడ్ చెప్తూ ఉన్నప్పుడు న్యూస్ చూస్తున్న టైలర్ సముద్రంలో లక్షలాది చేపలు మర్మమైన రీతిలో చనిపోయి తేలుతున్నాయన్న విషయం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే పోయినసారి అటాక్ జరగడానికి ముందు కూడా ఇలాంటి సంకేతాలు కనిపించాయి. ఒకటో రెండో అయితే కోఇన్సిడెన్స్, కానీ పైపైన ఇలానే రిపీట్ అవుతూ ఉంటే దీన్ని వార్నింగ్ గా తీసుకుని అలర్ట్ అవ్వాలిగా. హీరో కూడా అంకుల్ టెడ్ దగ్గర మేమిప్పుడే బయలుదేరుతున్నామని ఫోన్ కట్ చేసి బయటకొచ్చి చూస్తే అక్కడ హాల్లో ఉండాల్సిన అతని కొడుకు టైలర్ కనిపించడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్లిపోయాడ్రా అని ఇతను ఇల్లంతా వెతికినా దొరకడు. అదే సమయంలో లారా ఇంటికి మిల్టన్ కంగారుగా పరిగెడుతూ వచ్చి మళ్ళీ ఒక అటాక్ జరగబోతుంది, నేను గవర్నమెంట్ షెల్టర్ లో మన కోసం ప్లేస్ రిజర్వ్ చేశాను, వెంటనే వెళ్ళాలని లారాని బయలుదేరమంటాడు. ఆల్రెడీ న్యూస్ చూసి విషయం తెలుసుకున్న తను కూడా టైలర్ ని కూడా మనతో పాటు తీసుకువెళ్లిపోదామని చెప్పి హీరోకి కాల్ చేస్తే అప్పుడే తనకి కొడుకు పారిపోయాడన్న విషయం తెలిసి ఇంకా టెన్షన్ అవుతుంది. ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియక తను కంగారు పడ్డం చూసిన మిల్టన్ ల్యాప్టాప్ తీసి వెంటనే టైలర్ లొకేషన్ ఎక్కడో చెక్ చేస్తాడు. ఇంకోవైపు టైలర్ అతని గర్ల్ ఫ్రెండ్ మ్యాడీ మెసేజ్ చూసి తనని కలవడానికి వచ్చుంటాడు. యాక్చువల్లీ మ్యాడీ వాళ్ళ అమ్మ నాన్న వెకేషన్ కని వేరే స్టేట్ కి వెళ్లిపోయి ఉంటారు. మ్యాడీ ఒక టీనేజర్. ఇలాంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో తోడు లేక తను ఒంటరిగా ఉండడానికి భయపడి టైలర్ కి మెసేజ్ చేసింది. తన నర్వస్నెస్ అర్థం చేసుకున్న టైలర్, నేను మా నాన్న చేసిన అదే తప్పుని చేయను, నిన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళను, మనం కలిసే ఉంటామని మాటిస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే వీళ్ళకి పక్షులు గట్టిగా అరిచే శబ్దం వినిపించి ఏంటో లేచి వెళ్లి చూస్తే ఆకాశంలో గుంపులుగా పక్షులు వేరే చోటికి మైగ్రేట్ అవుతూ కనిపిస్తాయి. ఇది కూడా ఆ డిసాస్టర్ రావడానికి ఇంకో పెద్ద సంకేతం. ఈ చేంజ్ చూడగానే అక్కడున్న ప్రజలంతా భయపడి సిటీ వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఒక్కసారిగా ఇంతమంది ట్రావెల్ చేయడంతో రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ఇటు కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన డేవిడ్ కూడా ఈ పక్షులు వెళ్లిపోవడం చూసి ఆలస్యం చేయడానికి సమయం లేదని ట్రాఫిక్ లో ఇరుక్కున్న తన బండి వదిలేసి పరిగెడుతూ టైలర్ కోసం వెళ్తాడు. మరోవైపు గ్యారెట్ చెక్ చేయడానికి వెళ్లిన ఫెసిలిటీలో గేట్ నుంచి ఒకే ఒక్క మాన్స్టర్ నెమ్మదిగా బయటకొచ్చి సడన్లీ చెకింగ్ చేస్తున్న వాళ్ళలో ఒక అతనిపై దాడి చేసి అతన్ని కొరుక్కు తినడం మొదలు పెడుతుంది. ఈ సడన్ అటాక్ తో భయపడిన గ్యారెట్ అస్సలు లేట్ చేయకుండా అక్కడి నుంచి పారిపోతాడు. మిగతా ఆఫీసర్స్ అంతా ఆ మాన్స్టర్ ని సరౌండ్ చేసి దానిపై ఓపెన్ ఫైర్ చేస్తారు. కానీ ఎన్ని వందల బుల్లెట్స్ తగిలినా ఆ మాన్స్టర్ కి మాత్రం ఏం కాదు. ఇలా ఒక్క మాన్స్టర్ ని చంపడానికే వీళ్ళిక్కడ పోరాడుతూ ఉంటే మరోవైపు హీరో డేవిడ్ పార్క్ లో ఉన్న అతని కొడుకు టైలర్ ని కనిపెట్టిస్తాడు. అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావరా, నేనెంత భయపడ్డానో తెలుసా అని అంటే, సారీ డాడ్, మ్యాడీతో ఎవరూ లేరు, తనని మనతో పాటు తీసుకువెళ్లిపోదామని టైలర్ అడుగుతాడు. సరిగ్గా ఈ సమయంలోనే సిటీ అంతా ఎమర్జెన్సీ సైరన్ మోగుతుంది. మాన్స్టర్స్ బయటకు వచ్చేస్తున్నాయి. బండి లేదు, ఎటు వెళ్లాలో తెలీదు, సిటీ మధ్యలో ఉన్నారు. వీళ్ళకి ఒక్క సెకండ్ గుండాగిపోతుంది. అప్పుడే అదృష్టవశార్థం లారా ఇంకా మిల్టన్ కూడా వాళ్ళ వెహికల్లో అక్కడికి చేరుకుంటారు. వీళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరు మొత్తం 5గురు బండెక్కి అతి వేగంగా అక్కడి నుంచి గవర్నమెంట్ షెల్టర్ కి బయలుదేరుతారు. గ్రహణానికి సరిగ్గా ఇంకో గంట ఉంది. ప్రజలంతా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ సిటీ మొత్తం రచ్చరచ్చ చేస్తుంటారు. ఆ ట్రాఫిక్ జామ్ మొత్తం దాటుకుంటూ ఎలాగో ఒకలా వీళ్ళ 5గురు షెల్టర్ ని చేరుకుంటే అక్కడ కూడా ప్రజలు కుప్పలుగా చేరిపోయి ఉంటారు. మిల్టన్ వీళ్ళ కోసం ప్లేస్ రిజర్వ్ చేసిన జనాలు ఎక్కువైపోవడంతో ఆడవాళ్ళు ఇంకా పిల్లల్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అంటే లారా, టైలర్ ఇంకా మ్యాడీ మాత్రమే వెళ్ళగలరన్నమాట. కానీ టైలర్ కి తన తండ్రిని ఒంటరిగా వదిలేసి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. మిమ్మల్ని ఒంటరిగా వదలను, నేను మీతోనే ఉంటానా అని ఇతను చెప్తే హీరో, ఇట్స్ ఓకే, నాకేం కాదు, ఒక్కరోజుకేగా, నేను వేరే ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్లి తాగుంటా, నువ్వు అమ్మతో వెళ్ళని వీళ్ళని షెల్టర్ వైపుకి పంపిస్తాడు. అయినా లైన్ లో నిల్చోవడానికి వెళ్లి లాస్ట్ మినిట్ లో టైలర్ ఏం ఆలోచించాడో ఏమో కానీ నేను నాన్నతో ఉంటానంటూ పరిగెడుతూ హీరో దగ్గరకు వచ్చేస్తాడు. అతను వెళ్లడం చూసి మ్యాడీ ఇంకా టైలర్ కూడా వెనకాలే వచ్చేస్తారు. మళ్ళీ కన్విన్స్ చేసి పంపించడానికి ఈసారి అవకాశం కూడా దొరకదు. ఎందుకంటే సరిగ్గా ఇదే సమయానికి ఆ షెల్టర్ మొత్తం పూర్తిగా నిండిపోతుంది. అంతే, ఇది వీళ్ళకి ఇంకో పెద్ద షాక్. ఇక ఇక్కడే ఉంటే పనవదని 5గురు మళ్ళీ బండెక్కి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంకా గ్రహణం మొదలవడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. హీరో ఊరు బయట అంకుల్ టెడ్ కట్టిన బంకర్ కి వెళ్దామని అంటే మిల్టన్ దానికి ఒప్పుకోడు. అంత దూరం వెళ్లే సమయం లేదు, మా స్కూల్లో ఒక సెల్లార్ ఉంది, దానిలో వెళ్లి తాగుంటే మంచిదని చెప్తాడు. కానీ ఇలా మాట్లాడుతూ వచ్చి చూస్తే వీళ్ళు వెళ్లాల్సిన రోడ్ పూర్తిగా బ్లాక్ అయిపోయి ఉంటుంది. ప్రజలు బళ్ళని అక్కడికక్కడే వదిలేసి పారిపోయి ఉంటారు. అది చూసి వీళ్ళ 5గురు కారు నుంచి దిగి బయటికి రాగానే అక్కడ ఒక భూకంపం వస్తుంది. నేల కదలడం చూసిన హీరో అంతే, ఇక ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే దాగోవడానికి ఏదైనా సేఫ్ ప్లేస్ ఉందా వెతుకుతూ వెళ్తాడు. ఈ సమయంలోనే గ్రహణం మొదలవుతుంది. ప్రపంచం మొత్తం చీకటి కమ్మేసిన మరుక్షణం మొత్తం అన్ని గేట్స్ ల నుంచి ఆ మాన్స్టర్స్ బయటికి రావడం మొదలు పెడతాయి. కుప్పలు ఆర్మీలా చేరిపోయి ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయి వాటి విధ్వంసం మొదలు పెట్టినట్టు చూపిస్తారు. ఎటు హీరో కూడా దూరంలో నుంచి ఆ క్రియేచర్స్ ఎగురుతూ రావడం చూసి దాగోవడానికి ఏ మంచి చోటు దొరకకపోవడంతో అందరూ బండెక్కండి, మనం అంకుల్ టెడ్ బంకర్ దగ్గరికి వెళ్ళబోతున్నామని డ్రైవర్ సీట్ లో
కూర్చోవాలని చూస్తే మిల్టన్ సడన్లీ అతన్ని కొట్టి కిందకు తోసి, ఇది నా బండి, ఎక్కడికి వెళ్లాలో నేను నిర్ణయిస్తా, మనం స్కూల్ కి వెళ్తున్నామని ఇలా అంటాడో లేదు. నెక్స్ట్ సెకండ్ ఎగురుతూ వచ్చిన ఆ క్రియేచర్ ఇతన్ని లబక్కమని పట్టుకుని ఎత్తుకు వెళ్ళిపోతుంది. తన ఫ్రెండ్ ఇలా మాన్స్టర్ బారిన ఇరుక్కోవడం చూసిన లారా అరుస్తూ ఉంటే, ఇంకా వెళ్ళకపోతే నెక్స్ట్ మనమే అని హీరో తనని లోపలికి తోసి స్పీడ్ గా బండి స్టార్ట్ చేసి డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇంకేంటి, స్ట్రైట్ గా సిటీ నుంచి బయటకు వెళ్లిపోవచ్చని హీరో ప్లాన్ చేసిన అనుకున్నది ఒకటి అయిందొకటి అన్నట్టు. అన్ఫార్చునేట్లీ వేగంగా వెళ్తున్న వీళ్ళ కార్లో సడన్లీ పెట్రోల్ అయిపోతుంది. అక్కడక్కడ అన్ని బళ్ళు ఆగిపోయి ఉన్నాయి కదా, ఏదో ఒకటి వీళ్ళకు దొరకదా అని లారా, టైలర్ ఇంకా మ్యాడీని ఇక్కడే ఉండమని చెప్పి హీరో డేవిడ్ వాళ్ళ కోసం ఒక కార్ వెతుకుతూ వెళ్తాడు. ఫైనలీ ఇతనికి కీస్ ఉన్న ఒక కార్ దొరుకుతుంది కూడా. హ్యాపీగా లోపల కూర్చుని ఇలా బండి స్టార్ట్ చేసే టైంలో వెనక నుంచి ఎవరో టప్పుమని అతన్ని పట్టుకుంటారు. మాన్స్టర్ కి దొరికిపోయానా అని హీరోకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది. తీరా చూస్తే ఒక పెద్ద మనిషి శబ్దం చేయకని సైగ చేస్తాడు. ఏంటో చూస్తే వాళ్ళకెదురుగా ఉన్న బండి వెనక ఎడ్డు లాంటి ఒక క్రియేచర్ ఉంటుంది. దాని చేతికి చిక్కితే అంతే, అంతా చట్నీయే కాబట్టి అది వాళ్ళని క్రాస్ చేసినప్పుడు హీరో ఇంకా పెద్దయిన ఇద్దరు ఊపిరి బిగపట్టుకుని కూర్చుంటారు. లకీలీ వీళ్ళని గమనించిన ఆ క్రియేచర్ మెల్లగా నడుస్తూ వెళ్లి పక్కనే చనిపోయి పడున్న ఒక మనిషి శవాన్ని తినడం మొదలు పెడుతుంది. అది చూసి ఇది ఇప్పుడప్పుడే ఇక్కడ నుంచి బయలుదేరేలా లేదని అర్థం చేసుకున్న హీరో కార్ని సైలెంట్ గా వెనక్కి తీసుకువెళ్తూ అతను చెప్పినప్పుడు సౌండ్ చేయకుండా లారా వాళ్ళని ఈ బండి లోపలికి ఎక్కేయమని సైగ చేస్తాడు. కానీ బండి డోర్ ఓపెన్ చేయగానే ఆ ఎడ్డు అతన్ని వెనక్కి తిరిగి చూస్తుంది. దీంతో బ్యాక్ సీట్ లో ఉన్న పెద్దాయన అతన్ని డైవర్ట్ చేయడానికి బాక్స్ లో ఏదో చేతిలో పట్టుకుని దిగుతాడు. అండ్ డీ క్యాప్ లో హీరో వాళ్ళ ఫ్యామిలీ బండెక్కిస్తారు. ఎటు ఆ పెద్దాయన తీసుకువెళ్లిన బాక్స్ లో ఇంకేంటో కాదు, ఉప్పు ఉంటుంది. దాన్ని ఆ మాన్స్టర్ పైకి విసరగానే అది లైట్ గా భయపడుతూ వెనక్కి వెళ్ళినట్టు చూపిస్తారు. కానీ వీళ్ళకి ఎక్కువ సంతోషపడే టైం కూడా దొరకదు. ఇంతలోనే దానికి కోపం వచ్చి ఆ ఉప్పు విసిరిన పెద్దాయన్ని 30 తిప్పులు పెట్టి ఒక్క దెబ్బకి రక్తం చెదిరేలా చంపేస్తుంది. అది చూసి మ్యాడీ ఇంకా టైలర్ బాగా భయపడిపోతారు. ఆ మాన్స్టర్ పెద్దాయన్ని తింటూ వీళ్ళని పట్టించుకోదు. వెంటనే హీరో ఈ బండిలో అతని ఫ్యామిలీతో పాటు అక్కడి నుంచి బయటపడి సిటీ బయట ఎడారి ప్రాంతంలో ఉన్న చోట్ల అంకుల్ టెడ్ చెప్పిన ఆ బంకర్ ని వీళ్ళు రీచ్ అవుతారు. కానీ ఇక్కడ ఇంకో సమస్య వచ్చి పడుతుంది. వీళ్ళు చాలా సార్లు వెళ్లి కాలింగ్ బెల్ తట్టి ఎన్నిసార్లు డోర్ ఓపెన్ చేయమని అరిచినా లోపల నుంచి ఉలుకోపులకు కూడా వినిపించదు. ఎవరైనా ఉన్నారో లేరో తెలియక వీళ్ళు ఇక్కడ టెన్షన్ అవుతూ ఉంటే సైమల్టేనియస్లీ సీసీటీవీ ద్వారా బయట జరిగేదంతా గమనిస్తున్న అంకుల్ టెడ్ ని మనకు చూపిస్తారు. తలుపు ఎందుకు తెరవట్లేదా అని చూస్తే ఎవరో అతని తలకి గన్ గురి పెట్టుంటారు. అదే టైంలో బయట రకరకాల లక్షల మాన్స్టర్స్ ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి కొండలు దాటుకుంటూ వీళ్ళ వైపుకు పరిగెడుతూ వస్తూ ఉంటాయి. అది చూసి వీళ్ళకి వెన్నొణికిపోతుంది. వెంటనే హీరో డేవిడ్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక ఐరన్ రాడ్ తీసి ఆ బంకర్ డోరో విండోవే ఇరక్కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇటు ఆ మాన్స్టర్స్ ఆల్మోస్ట్ వీళ్ళని చుట్టుముట్టేస్తాయి. హీరో టైలర్ ఇంకా మిగతా వాళ్ళని డోర్ ఓపెన్ చేయమని చెప్తూ అతను చేతిలో ఉన్న రాడ్ పట్టుకుని మాన్స్టర్స్ ని ఎదిరించడానికి వెళ్తాడు. సరిగ్గా అవి వచ్చేసాయన్న సమయానికి లోపల ఉన్న వాళ్ళు బంకర్ డోర్ ని ఓపెన్ చేస్తారు. జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయి హీరో ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్లి అంకుల్ టెడ్ ఇంకా అతని భార్య స్టెల్లా అనే ఈ లేడీని కలుస్తారు. ఇక్కడ వాళ్ళని గన్ చూపించి బెదిరించిన ఆ విల్లన్ ఎవరా చూస్తే ఇంకెవరో కాదు, స్టార్టింగ్ లో మనం చూసిన మిలిటరీ ఆఫీసర్ గ్యారెట్. కానీ అతని దగ్గర గన్నుంది, అంకుల్ టెడ్ ని బెదిరించాడు. అండ్ ఇంతసేపు వీళ్ళని లోపలికి రానివ్వండి ఇతనే అన్న విషయం హీరో ఫ్యామిలీకి తెలియదు. అండ్ అతని దగ్గర గన్నుండడం వల్ల టెడ్ కూడా వాళ్ళకి నిజం చెప్పలేకపోతాడు. సో హీరో గ్యారెట్ ఎవరు ఇక్కడేం చేస్తున్నాడని అడిగినప్పుడు అంకుల్ టెడ్ కవర్ చేయడం కోసం నేను గ్యారెట్ వాళ్ళ నాన్న ఒకప్పుడు ఆర్మీలో కలిసి పనిచేసేవాళ్ళం. గ్యారెట్ అనుకోకుండా తన టీం మెంబర్స్ తో విడిపోయాడు కాబట్టి సహాయం అడగడానికి ఇక్కడికి వచ్చాడని చెప్తాడు. బయటేమో క్రియేచర్స్ వెళ్లిపోకుండా ఇంకా డోర్ బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. అందరూ కలిసి కూర్చుని భోంచేస్తూ ఉన్నప్పుడు సీసీటీవీలో ఇది చూసిన మ్యాడీ ఆ క్రియేచర్స్ ఇంకా ఇక్కడ నుంచి వెళ్లిపోలేదంటే మనుషుల్ని పసిగట్టగలవా ఏంటి అని అడుగుతుంది. దానికి గ్యారెట్ అన్ఫార్చునేట్లీ ఎస్, ఈ మాన్స్టర్స్ వెలుతురు ఇంకా టెంపరేచర్ కి రియాక్ట్ అవుతాయి. అండ్ మోస్ట్ కేసెస్ లో మనుషుల శ్వాస ఇంకా బాడీ టెంపరేచర్ కి వాళ్ళని కనిపెట్టేస్తాయి. అలాగే ఈ కాన్వర్సేషన్ లో గ్యారెట్ తన కథ గురించి కూడా వాళ్ళకి చెప్తాడు. ఫస్ట్ అటాక్ జరిగినప్పుడు ఇతను ఒక రిఫైనరీలో పనిచేస్తాడంట. ఆ మాన్స్టర్స్ వాళ్ళ ఫ్యాక్టరీపై దాడి చేసినప్పుడు అతను తప్పించుకోవడానికి ఉప్పుతో నిండిన ఒక బ్యారెల్ లోకి దూకేశాడు. ఆ మాన్స్టర్స్ ఇతని దగ్గరికి రావడానికి ప్రయత్నించి ఉప్పును చూసి భయపడి వెనక్కి వెళ్లిపోయాయని, దానివల్లే అతను ఇంకా ప్రాణాలతో ఉన్నానని చెప్తాడు. అది మాత్రం కాదు, అతను ప్రస్తుతం ఆ గేట్స్ దగ్గరే పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ కి ఈ క్రియేచర్స్ కి ఉప్పంటే భయం తెలిసి వాటిని రాకుండా ఆపడానికి టన్నుల కొద్ది ఉప్పుని పోశారు. కానీ ఆ టనల్స్ నిండనే లేదు. ఆ మాన్స్టర్స్ భూమి అడుగున ఎంత లోతు నుంచి వస్తున్నాయో వాళ్ళు ఇప్పటికీ గ్రహించలేకపోయారని చెప్తాడు. ఇటు ఇతను ఇలా మాట్లాడుతూ ఉంటే అటు అంకుల్ టెడ్ హీరోకి గ్యారెట్ మంచివాడు కాదని కళ్ళతో సైగ చేసి ప్రొటెక్షన్ కోసం టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకోమని చెప్తాడు. అర్థం చేసుకున్న హీరో కూడా నైస్ గా కత్తి తీస్తూ ఉంటే దురదృష్టవశాత్తు దీన్ని గ్యారెట్ చూసేసి వెంటనే వాళ్ళపైకి కన్నేం చేస్తాడు. ఇదే టైంలో వీళ్ళు బంకర్ లోపలికి రావడానికి కిటికీలు ఎరగొట్టడానికి ట్రై చేశారు కదా, అప్పుడు పడ్డ
ఒక హోల్లో గుండా దూరుకుంటూ జెర్రీ పురుగు లాంటి ఒక పెద్ద క్రియేచర్ లోపలికొచ్చేస్తుంది. అది తెలియక గ్యారెట్ ఇంకా వీళ్ళని బెదిరిస్తుంటాడు. నేను జస్ట్ బ్రతకాలనుకున్నా, సేఫ్ గా వీళ్ళతో పాటు ఈ ప్లేస్ లో దాగవాలనుకుంటే అంకుల్ టెడ్ దానికి ఒప్పుకోలేదు. అందుకే గన్ చూపించాల్సి వచ్చిందని అంటూ ఉండగా టైలర్ పక్క నుంచి దూకి అతనిపై పడి గన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ గ్యారెట్ ఏమో అతన్ని ఒక్క దెబ్బకి కొట్టి తోసేస్తాడు. సిచ్యువేషన్ ఇంత టెన్స్ గా ఉన్నప్పుడే హఠాత్తుగా ఆ లోపలికొచ్చిన క్రియేచర్ స్టెల్లా వెనక నుండి తనపై దాడి చేస్తుంది. అది ఆమె మెడ గట్టిగా నలిమి చంపడానికి ప్రయత్నించడం చూసి అంకుల్ టెడ్ ఆయన భార్యని కాపాడుకోవడం కోసం దాంతో పోరాడుతాడు. ఈ డిస్ట్రాక్షన్ లో హీరో గన్ పట్టుకున్న గ్యారెట్ ని అటాక్ చేసి తుపాకీ తన చేతికి తీసుకుంటాడు. ఇంతలో అంకుల్ టెడ్ ఆ మాన్స్టర్ ని లాగి టేబుల్ పై విసిరి అక్కడున్న ఉప్పు తీసి దాని మీద పోస్తారు. కానీ ఈ మాన్స్టర్ ఏదో బర్న్ అవుతున్నట్టు గెంతుతో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. హీరో గన్ తో షూట్ చేస్తాడు. కానీ ఏం కాదు. ఈ టైంలోనే మ్యాడీ అక్కడున్న ఒక కత్తి తీసి సింగిల్ స్ట్రైక్ తో మాన్స్టర్ ని అటాచ్ చేసేస్తుంది. ఇలా ఈ హడావిడి అయిపోతుంది. కానీ స్టెల్లా బాగా ఇంజూర్ అయి ఉంటుంది. తన మెడలో నుంచి భయంకరంగా రక్తం కారడం చూసి వాళ్ళు తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే హీరో గ్యారెట్ ని ఒక మూలలో కూర్చోమని చెప్పి అతని చేతులని తాళతో కట్టిస్తాడు. బట్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే పరిస్థితి ఇకపై ఇంకా దిగజారబోతుంది. బయట పెద్ద పెద్ద శబ్దం వినిపించి ఏంటో వీళ్ళు కెమెరా ద్వారా చూస్తే అక్కడ ఇంతకు ముందు వీళ్ళు చూసిన ఆ ఎడ్డు లాంటి క్రియేచర్ వేగంగా పరిగెడుతూ వచ్చి డోర్ ని బలంగా గుద్దుతూ తలుపులు ఇరగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాని బలానికి డోర్స్ ఎక్కువసేపు నిలబడవని అర్థం చేసుకున్న హీరో మనం ఇంకా ఇక్కడే ఉండలేం, త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్తాడు. కానీ అంకుల్ టెడ్ దానికి ఒప్పుకోడు. ఆల్రెడీ అతని భార్య స్టెల్లాకి సీరియస్ అయిన ఇంజరీ, ఇంకా ఎక్కువ బ్లడ్ లాస్ జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో తను బయటకు వెళ్తే నడవనూ లేదు, ప్రమాదం వస్తే పరిగెట్టనూ లేదని అంటాడు. మోరోవర్ ఆ క్రియేచర్స్ వీళ్ళ బంకర్ ని అన్ని వైపుల నుంచి సరౌండ్ చేసున్నాయి. అవన్నిటిని దాటుకుని వెళ్లడం అసాధ్యమని అంటే స్టెల్లా అతనికి హీరో డేవిడ్ చెప్పేదే కరెక్ట్ అని సర్ది చెప్తూ ఈ బంకర్ నుండి బయట మౌంటైన్స్ లోకి వెళ్లడానికి ఒక అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ఉందిగా, అది సేఫ్, మనం దానిలో నుంచి బయటకు వెళ్దామని అనడంతో వేరే దారి లేక అంకుల్ టెడ్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ నుంచి బయటపడ్డా ఆ తరువాత ఎక్కడికి వెళ్తామని వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు గ్యారెట్ వాళ్ళ దగ్గర మీరు చెప్పిన మౌంటైన్ రోడ్ లోనే నా వెహికల్ ఉంది, అక్కడికి వెళ్తే మనం నా బండెక్కి నేను పనిచేసే ఆ గేట్స్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్తాడు. ఫస్ట్ ఈ గ్యారెట్ ఎవరో మంచివాడో చెడ్డవాడో వీళ్ళకి తెలియదు. అది మాత్రం కాకుండా స్ట్రైట్ గా మాన్స్టర్స్ వచ్చే గేట్ దగ్గరికి వెళ్దామంటున్నాడు. మరెలా నమ్ముతారు? ఒక్కరు కూడా గ్యారెట్ చెప్పింది పట్టించుకోరు. అప్పుడు అతను ఈ టైంలో మాన్స్టర్స్ అన్ని గేట్ వదిలి భూమి మీదకి వచ్చేసి ఉంటాయి కాబట్టి అక్కడ ఏవి ఉండవు. ఆ డేంజరస్ అయిన ప్లేస్ మనకి సేఫ్. మోరోవర్ మీతో పాటే నేను వస్తున్నా, మీ గురించి కాకపోయినా కనీసం నా ప్రాణాల కోసమైనా నేను ఎలాంటి రిస్క్ తీసుకోనని అనగా గ్యారెట్ చెప్పే దాంట్లో కూడా కొంచెం లాజిక్ ఉంది కాబట్టి అందరూ ఒప్పుకుంటారు. అంతకు ముందు అంకుల్ టెడ్ అతను ఈ బంకర్ లో వెపన్స్ దాచానని చెప్పి వీళ్ళందరినీ ఒక రూమ్ కి తీసుకువెళ్తాడు. గ్యారెట్ తప్ప మిగతా అందరూ అక్కడున్న ఆయుధాలు ఒక్కొక్కటి తీసుకుని ఫుల్ గా ఎక్కిపోయి పోతూ పోతూ వాళ్ళ దగ్గరున్న ఉప్పు మొత్తాన్ని తీసుకుని బయలుదేరుతారు. ఇక్కడే మన హీరో గ్యారెట్ చెప్పినట్టు ఉప్పు నిజంగానే ఆ మాన్స్టర్స్ పై పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ చేద్దామని అందరూ ప్యాసేజ్ లోపలికి వెళ్లిపోయాక ఇతను కావాలని బంకర్ డోర్ ఓపెన్ చేసి చూడ్డానికి చాలా భయంకరంగా కనిపించి ఒక పెద్ద క్రియేచర్ మెల్లగా లోపలికొస్తే దాని మీదకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇంకా ఉప్పు కలిపి కొట్టి పేలిపోయేలా చేస్తాడు. పనిచేస్తుందని తెలుసుకున్న మరుక్షణం ఆ ప్యాసేజ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుని కొండంత నర్వస్నెస్ తో వీళ్ళంతా అక్కడి నుంచి బయటకొచ్చి నడవడం మొదలు పెడతారు. కానీ ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు అంకుల్ టెడ్ భార్య స్టెల్లా ఆరోగ్యం క్షీణించి తాను వీళ్ళకి సరిగా నడలేకపోతుంది. మోరోవర్ లాస్ట్ సీన్ లో తనని ఆ క్రియేచర్ కొరికేసింది కదా, కాబట్టి తనేదో ఇన్ఫెక్ట్ అయినట్టు కొంచెం కొంచెంగా మాన్స్టర్ లానే మారిపోతూ ఉంటుంది. అలా వాళ్ళంతా వెళ్తూ ఉంటే రోడ్డున టైలర్ సడన్లీ ఆ కాకి లాంటి పెద్ద మాన్స్టర్ క్రియేచర్ నిలబడుండడం చూసి ఆగుతాడు. ఇతను ఆగడంతో మిగతా వాళ్ళంతా కూడా ఆగి తిరిగి చూస్తే ఆ క్రియేచర్ ఏదో నిద్రపోతున్నట్టు కదలకుండా అక్కడ నిలబడుంటుంది. దగ్గరికి వెళ్లి అది కదలకుండా ఉండడం చూసి చనిపోయిందని వీళ్ళంతా అనుకుంటారు. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యాడీ ఏమో తనకి మరింత క్లోజ్ గా వెళ్లి ఆ క్రియేచర్ ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వద్దని టైలర్ ఆపి తనని వెనక్కి పిలిస్తే వెళ్తున్న తనని హఠాత్తుగా ఒక మాన్స్టర్ టెంటికల్ కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగడం మొదలు పెడుతుంది. ఆ టెంటికల్ మ్యాడీని ఒక లోయలోకి ఈడ్చుకు వెళ్లడానికి ప్రయత్నించడం చూసి టైలర్ ఇంకా మిగతా వాళ్ళు రియాక్ట్ అయి వెంటనే దాంతో పోరాడి గన్లతో షూట్ చేసి ఎలాగో తనని కాపాడి తీసుకొస్తారు. ఈ ఫైట్ అయిపోయాక గ్యారెట్ హీరో దగ్గరికి వెళ్లి ఇప్పుడు జరిగినట్టు ఎదురు చూడని టైంలో ఇంకో అటాక్ జరిగితే నువ్వందరినీ కాపాడలేవు, కాబట్టి నా మాట విని నా చేతిలోకున్న కట్లు విప్పు డేవిడ్, నెక్స్ట్ టైం ప్రాబ్లం వస్తే నేను నీకు సహాయం చేయగలనని చెప్పడంతో హీరో కూడా అతని కట్లు విప్పేస్తాడు. కానీ ఇక్కడ ఎవరో ఎక్స్పెక్ట్ చేయని ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ గ్యారెట్ ఉన్నాడు కదా, ఇతన్ని కూడా ఒక మాన్స్టర్ కొరికేసి ఉంటుంది. అతను కూడా ఇన్ఫెక్ట్ అయి కొంచెం కొంచెంగా చేంజ్ అవుతున్నాడు. అలా నడుస్తూ 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 చాలాసేపు తర్వాత వీళ్ళు కొండపైకి చేరుకుంటారు. అక్కడి నుంచి వీళ్ళంతా కింద సిటీని చూస్తే వీళ్ళ నగరం మొత్తం పూర్తిగా నాశనం అయిపోయి తగలబడిపోయి ఉంటుంది. అక్కడి నుంచి దిగి వీళ్ళు గ్యారెట్ చెప్పిన ప్లేస్ లో అతని కార్ ని కూడా రీచ్ అవుతారు. కానీ ఇక్కడ బండి పనిచేయదు. గ్యారెట్ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వెనక కూర్చునున్న స్టెల్లా ఫేస్ అంతా కూడా కొంచెం కొంచెంగా మారిపోతూ ఎక్కడ తను కూడా పూర్తిగా మాన్స్టర్స్ లా మారిపోతానో అని భయపడి ఆవిడ గన్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంకుల్ టెడ్ అతని వైఫ్ ని కాపాడటానికి ఎంతలోనో ప్రయత్నిస్తాడు. ఎంత ఆపడానికి
ఆపడానికి ప్రయత్నించినా నచ్చచెప్పడానికి ట్రై చేసినా ఆవిడ వినిపించుకోదు. ఈ షఫ్లింగ్ లో ఆవిడ తెలియక బుల్లెట్స్ ఫైర్ చేసి ఆ సౌండ్ విని వాళ్ళ వైపుకి వందల మాన్స్టర్స్ అతి వేగంగా పరిగెడుతూ వస్తూ ఉంటాయి. అంకుల్ టెడ్ ఆవిడ్ని లోపలికొచ్చేయమంటాడు, కానీ ఆమె వినిపించుకోదు. ఆవిడ డిసిషన్ అర్థం చేసుకున్న హీరో వెంటనే అంకుల్ టెడ్ ని బండి లోపలికి లాగి ఆ క్రియేచర్స్ వీళ్ళని పూర్తిగా సరౌండ్ చేసే లోపు వెహికల్ స్టార్ట్ వీళ్ళక్కడి నుంచి వెళ్లిపోతారు. వెనక స్టెల్లాని ఆ మాన్స్టర్స్ కమ్మేసి ఆమెని కొరుక్కు తిని చంపేస్తారు. ఆవిడ అంత క్రూరంగా చనిపోవడం చూసి వీళ్ళు చాలా బాధపడతారు. కానీ ఆ మాన్స్టర్స్ ఆగకుండా వీళ్ళ బండి వెనకాలే తరమడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి స్పీడ్ గా వీళ్ళు గ్యారెట్ చెప్పిన గేట్స్ దగ్గరికి వెళ్తారు. ఈ దారిలో వీళ్ళకి రేడియో సిగ్నల్ కూడా దొరుకుతుంది. అందులో ఏం చెప్తారంటే ఆ క్రియేచర్ల దాడి పోయినసారి కన్నా తీవ్రంగా ఉండడంతో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన షెల్టర్స్ కూడా వాటి అటాక్స్ ని తట్టుకోలేకపోయాయి. చాలా వరకు సేఫ్ ప్లేసెస్ కూడా నాశనమయ్యాయని చెప్తూ ఉంటారు. అది విని హీరో డేవిడ్ వాళ్ళకి సిటీకి వెళ్లాలన్న లాస్ట్ హోప్ కూడా పోతుంది. అక్కడ నుంచి తీరా గేట్స్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఉలుకు పలుకు కూడా ఉండదు. ఫెసిలిటీ డోర్స్ అన్ని ఓపెన్ లో ఉంటాయి. ఈ గ్రూప్ మొత్తం అసలు చప్పుడు చేయకుండా చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాకి అక్కడ అసలు కరెంటే లేదన్న విషయం తెలుసుకుంటారు. అందుకని గ్యారెట్ ఇంకా హీరో కలిసి దాన్ని బాగు చేయడానికి వెళ్తే లారా, టైలర్ ఇంకా మ్యాడీ ముగ్గురు అంకుల్ టెడ్ వీపుపై గాయమై ఉండడం చూసి అతనికి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం కోసం మెడికల్ రూమ్ ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇటు పనిచేసి తిరిగొస్తున్న గ్యారెట్ చేతి మీద రక్తం పట్టడం గమనించి వీళ్ళేమైందో ఫ్లాష్ లైట్ పైకెత్తి చూస్తే అక్కడ వాళ్ళకి క్రూరంగా చనిపోయి ఉన్న మనుషుల డెడ్ బాడీస్ కనిపిస్తాయి. సరిగ్గా ఇదే సమయంలో చీకట్లో గట్టిగా ఏదో అర్చినట్టు వినిపిస్తుంది. అంటే ఈ ఫెసిలిటీలో ఇంకా మాన్స్టర్స్ తిరుగుతున్నాయన్న విషయం వీళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంతలో ఒక మాన్స్టర్ అక్కడికి చేరుకుని గ్యారెట్ పై దాడి చేస్తుంది. వీళ్ళిద్దరూ దాన్ని ఎదిరించి ఫైట్ చేస్తూ హీరో అతని చేతిలో ఉన్న గన్తో ఆ మాన్స్టర్ ని వదలకుండా కంటిన్యూస్ గా షూట్ చేస్తాడు. కానీ ఎన్ని బుల్లెట్స్ తగిలినా అది అస్సలు రియాక్ట్ అవ్వదు. అప్పుడు గ్యారెట్ నార్మల్ బుల్లెట్స్ తన్ని ఏం చేయలేవు, గన్ని నా పక్కకు విసిరని అంటాడు. హీరో కూడా సరే అని గన్ అతని వైపుకి తోయగాని అతను స్టార్టింగ్ లో ఉప్పుతో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు కదా, అలా క్రియేట్ చేసిన స్పెషల్ బుల్లెట్స్ వాడి ఆ మాన్స్టర్ ని షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈసారి బుల్లెట్ తగిలి ఆ క్రియేచర్ ఇంజ్యూర్ అయినట్టు కదలలేకపోతుంది. గ్యారెట్ పడిపోయినా దాని మీద కంటిన్యూస్ గా బుల్లెట్ షూట్ చేశాకి ఫైనలీ ఆ క్రియేచర్ చనిపోయి దాని శరీరం అలా గాలిలో కలిసిపోతుంది. వీళ్ళు ఈ క్రియేచర్ ని ఓడించారు. కానీ ఫైట్ సౌండ్ కి ఫెసిలిటీలో ఉన్న మాన్స్టర్స్ అన్ని ఇప్పుడు వీళ్ళ వైపుకే వస్తున్నాయి. ఈ నిశ్శబ్దమైన ఎన్విరాన్మెంట్ లో పరిగెట్టే సౌండ్ వినిపించి వీళ్ళంతా దాగోవాలని భయపడుతూ ఉంటే గ్యారెట్ మాత్రం పరిగెడుతూ వెళ్లి ఆ బిల్డింగ్ లోనే స్ట్రాంగ్ అయిన డోర్ ఉన్న ఒక సెక్యూర్డ్ రూమ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. వీళ్ళు ఎంత తలుపు తట్టినా గ్యారెట్ తెరవడు. అతను కూడా ఇన్ఫెక్ట్ అయి ఉండడం వల్ల కొంచెం కొంచెంగా అతని బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇటు హీరో డేవిడ్ దాగవడానికని అతని ఫ్యామిలీని ఇంకో రూమ్ లోపలికి తీసుకువెళ్తాడు. ఈ సూర్యగ్రహణం పూర్తవడానికి ఇంకో 2 గంటలుంది. అంతవరకు సేఫ్ గా ఉంటే చాలు. ఆ రూమ్ లో ఉన్న వెంటిలేషన్ ప్యానెల్స్ చూసాక హీరో డేవిడ్ కి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే ఈ ఫెసిలిటీ మొత్తం ఫైర్ అలార్మ్స్ ఉన్నాయి. ఒకవేళ మనం అందులో నుంచి వచ్చే నీటిలో ఉప్పు మిక్స్ చేసి సరైన టైంకి ఫైర్ అలార్మ్ ఆన్ చేస్తే ఆ ఉప్పు నీళ్లు పడి లోపల ఉన్న క్రియేచర్స్ అన్ని ఒక్క దెబ్బకి చనిపోతాయి. మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇదొక్కటే దారిని చెప్పి అతను ఆ వెంటిలేషన్ ప్యానెల్ ద్వారా పాకరుకుంటూ నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంటాడు. గ్యారెట్ ఇంతకు ముందే చెప్పాడు కదా, ఆ మాన్స్టర్స్ బయటికి రానివ్వకుండా ఆపడానికి ఈ ఫెసిలిటీలో టన్నుల కొద్ది ఉప్పు వాడతారని. ఆ సాల్ట్ ని వాటర్ తో మిక్స్ చేసి ఇతను తిరిగొస్తూ ఉంటే దారిలో అతన్ని ఒక మాన్స్టర్ చూసి దాడి చేస్తుంది. బయటుంటే కనీసం పరిగెట్టుండేవాడు. కానీ వెంటిలేషన్ ప్యానెల్లో ఎటూ వెళ్ళలేక హీరో చాలా ఇబ్బంది పడతాడు. అది హీరో కాళ్ళు పట్టుకుని లాగడం, ఇతను తన్ని తప్పించుకోవడానికి పోరాడడం. ఆఖరికి అతని దగ్గరున్న ఉప్పు తీసి తన మీదకి విసిరగాని ఆ క్రియేచర్ కాలి మసైనట్టు బూడిదలా గాలిలో కలిసిపోతుంది. మరోవైపు పారిపోతున్న మిగతా వాళ్ళని కూడా మాన్స్టర్స్ చుట్టుముడతాయి. వీళ్ళంతా కార్నర్ అయిపోవడంతో టైలర్ గన్ తీసి వాటి మీదకి షూట్ చేయడం మొదలు పెడతాడు. అంకుల్ టెడ్ అయితే చేతిలో ఒక పెద్ద గొడ్డలి పట్టుకుని లారా, టైలర్ ఇంకా మ్యాడీని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పి వీళ్ళకి టైం ఇప్పించడం కోసం ఆ మాన్స్టర్స్ ని ఎదిరిస్తూ వాటిని కసకసమని నరికి ఫైట్ చేయడం మొదలు పెడతాడు. కానీ సంఖ్యలో ఎక్కువగా ఉన్న మాన్స్టర్స్ ఇతన్ని పట్టుకుని కొంచెం కొంచెంగా కొరుక్కు తిని అతి వైలెంట్ గా చంపేస్తాయి. టైలర్, మ్యాడీ, లారా ఆయన్ని కాపాడడానికి గన్స్ తో ఆ మాన్స్టర్స్ ని ఓపెన్ ఫైర్ చేసి ఎన్నోసార్లు షూట్ చేస్తారు. కానీ నార్మల్ బుల్లెట్స్ వాటిని ఏం చేయవు కదా. వీళ్ళంతా ఈ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు లౌడ్ స్పీకర్ లో హీరో ఫైర్ అలార్మ్ ఆన్ చేయమని అరుస్తాడు. అది విన్న నెక్స్ట్ సెకండ్ వీళ్ళు బటన్ ప్రెస్ చేస్తే మరుక్షణం ఫెసిలిటీ మొత్తం ఉప్పు నీళ్ళు స్ప్రింకల్ అయి అందులో ఉన్న క్రియేచర్స్ అన్ని కూడా చనిపోతాయి. అమ్మయ్య, తప్పించుకున్నామని వీళ్ళు ఊపిరి పీల్చుకునే లోపే గ్రహణం ముగిసిపోయి భూమిలో తిరుగుతున్న కోట్ల క్రియేచర్స్ మళ్లీ గేట్స్ వైపుగా ఎగురుతూ పరిగెడుతూ వస్తాయి. 15 సంవత్సరాలకి ముందు జరిగినట్టు ఈసారి కూడా ఈ మాన్స్టర్స్ మళ్లీ వచ్చినట్టే తిరిగి వెళ్లిపోతున్నాయి. అది చూసి లారా, మ్యాడీ ఇంకా టైలర్ సేఫ్ ప్లేస్ లో దాగుందామని పరిగెడితే మాన్స్టర్ గా మారుతున్న గ్యారెట్ వీళ్ళ ఎదురుగా వచ్చి నిలబడి టైలర్ ని షోల్డర్ పై షూట్ చేసేస్తాడు. ఈసారి టైలర్ ని చంపేస్తాడన్న టైంకి వెనక నుంచి హీరో డేవిడ్ వచ్చి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో అతని తలపై కొట్టి గ్యారెట్ దగ్గర ఉన్న వెపన్స్ తీసుకుని అతని ఫ్యామిలీని వెళ్లి హక్ చేసుకుంటాడు. పడిపోయిన గ్యారెట్ చనిపోయాడు అనుకుంటే లేదు, అతను లేస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి ఆ జెర్రీ లాంటి క్రియేచర్ వచ్చి గ్యారెట్ ని నోటితో కొరికి పైకెత్తి ఏదో నూడిల్స్ మింగినట్టు మింగేస్తుంది. అది చూసి హీరో ఫ్యామిలీ భయపడి పారిపోయి మెడికల్ రూమ్ లో వెళ్లి తాగుని అక్కడున్న ఒక సిలిండర్ లో ఉప్పు కలిపి లారా కెమిస్ట్రీ టీచర్ కదా బాంబ్ లా ఒకటి క్రియేట్ చేస్తుంది.
సరిగ్గా ఎప్పుడైతే ఆ క్రియేచర్ తలుపు బద్దలు కొట్టుకుని లోపలికొస్తుందో వీళ్ళు తయారు చేసిన సిలిండర్ బాంబ్ ని దాని పైకి విసిరి అక్కడికక్కడే దాన్ని బ్లాస్ట్ చేసి చంపేస్తారు. ఫైనలీ హీరో డేవిడ్, లారా, వాళ్ళ కొడుకు టైలర్ ఇంకా మ్యాడీ నలుగురు ప్రాణాలతో ఫెసిలిటీ నుంచి బయటకొస్తారు. ఈ టైంకి భూమి మీద ఉన్న మాన్స్టర్స్ అన్ని వెళ్లిపోయి ఉంటాయి. వాళ్ళ సిటీస్ మొత్తం పూర్తిగా నాశనమైపోయి ఉంటాయి. షెల్టర్స్ లో దాగుని ప్రాణాలతో తప్పించుకున్న ప్రజలంతా కూడా బయటకొస్తారు. ఇలా మానవ జాతి ఇంకో పెద్ద విధ్వంసాన్ని ఎదుర్కొని బయటపడ్డట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.